దాన్ని ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. రెండవది, మన జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసం, దేవుని వాక్యానికి ఉన్నటువంటి అవిధేయతను మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎవరు కూడా అంత పరిపూర్ణమేం కాదు. ఎవరు కూడా ఏం కాదు, పరిపూర్ణము కాదు. పరిపూర్ణము అని అనుకుంటున్నాము అంటే మనలో ఎక్కడో అహంభావము ఉన్నదన్నమాట. కనుక పరిపూర్ణము కాము. కనుక ప్రభు సన్నిధిలో మనలో ఉన్నటువంటి ఆ ప్రతి తప్పును కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రార్థన లేమి గురించి కూడా మరలా చెప్తున్నాను. చాలామంది వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించరు. ప్రార్థన లేమే పాపం. సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోవడమే పాపము. కనుక మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. కనుక మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయకపోవడం పాపం. కనుక ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. మేలైనది చేయనెరిగియు చేయకుండుట, అలాగ చేయకుండుట పాపం బైబిల్ చెప్తుంది. కనుక మేలైనది చేయనెరిగియు చేయకపోతే పాపం. ఒక మేలు మనకు తెలుసు, అయినా కూడా దాన్ని ఏం చేయట్లేదు. కనుక అది పాపం. కనుక దేవుని బిడ్డలముగా మనము వాటిని ఒప్పుకుంటే గోడ ఏమవుతుంది? కట్టబడుతుంది. హల్లెలూయా. శత్రువు రాకుండా గోడ ఏమవుతుంది? కట్టబడుతుంది. గోడను యావత్తును ఏం చేశాడట? కట్టించాడు. చుట్టూ ఉన్న గోడ అంతటిని కూడా కట్టించాడు. తర్వాత గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించాడు. గోడ కట్టించడమే కాదు, దాని ఎత్తును కూడా ఏం చేశాడు అంటే, దాంట్లో తన గోడను ఎత్తు చేయడం అంటే మన ప్రార్థన సమయాన్ని, ప్రార్థన అనుభవాన్ని, దేవుని వాక్యం ధ్యానించే అనుభవాన్ని మనం పెంచుకోవాలి. దేవుని వాక్యం చాలామంది చదవరు. దేవుని వాక్యం చాలామంది చదవరు. ఇవన్నీ కూడా సాతానుడు మన జీవితంలోకి రావడానికి అవకాశం. మనలను చొరబడి లోపరుచుకోవడానికి వాడికి అవకాశం ఇస్తున్నాం. దేవుని వాక్యం ఉన్న చోట సాతానుడు చొరబడలేడు. దేవుని వాక్యం అంటే అందుకే చాలామంది, మొన్న పాస్టర్ గారు బ్రదర్ చెప్పారు కదా, ఎక్కడ పెట్టుకునేవారట బైబిల్? తల కింద పెట్టుకునేవారంట. కనుక తల కింద పెట్టుకుంటే మనకు పని చేయదు. తల కింద పెట్టుకుంటే పని చేయదు. మనం ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో ఉండాలి. హృదయంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? లోన ధ్యానిస్తేనే వెళ్తుంది. కనుక తర్వాత దాన్ని ఎత్తు చేయించాడు. ఇంకా ఏం చేశాడు? బయట మరి ఒక గోడను కట్టించాడట. బయట ఇప్పుడు తన పనంతా మొదట ఏం చేస్తున్నాడు? శత్రువు పాడైపోయిన గోడను కట్టించాడు, ప్లస్ ఎత్తు చేయించాడు, ఇంకేం చేశాడు? మరి ఒక గోడను కట్టించాడు. కనుక శత్రువు పన్నాగములు మనము శత్రువు యొక్క తంత్రాలన్నింటినీ కూడా మనం లయం చేయాలంటే మొదట గోడ కట్టబడాలి. ఎక్స్ట్రా ప్రేయర్, ఎక్స్ట్రా ప్రార్థన సమయము, ఉపవాస ప్రార్థన అనుభవం, ఇవన్నీ కూడా మనము చేస్తుంటే మనము గోడలు కడుతున్నాం. ఏం చేస్తున్నాము? గోడలు కడుతున్నాం. మనం ఏదో ప్రార్థన చేస్తుంటాం, అలా చేస్తుంటాం చాలా. అందుకే ఇప్పుడు నేను అంశాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం ప్రార్థన చేయమన్నాం అనుకోండి, మనకు ఒకటే ప్రార్థన, మనకు తెలిసిన ప్రార్థన అంతా ఒకే వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఒక అంశం తీసుకొని చక్కగా అంశం ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా భారముతో మనం చేసిన ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు గొప్ప ప్రాకారములు నిర్మిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ గొప్ప ప్రాకారములను ఏం చేస్తాడు? నిర్మిస్తాడు. అగ్ని ప్రాకారములను నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మరి ఒక గోడను కూడా ఏం చేశాడు? కట్టించాడు. కనుక మనం అలాగా మన ప్రాకారములను దిట్టపరచుకోవాలి. దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. దావీదు పట్టణము ప్రాముఖ్యమైన పట్టణము. ఆ పట్టణం చుట్టూ కూడా పాడైపోయినట్టు. చూడండి, ఇశ్రాయేలీలు ఎలా జీవిస్తున్నారంటే, వారు పట్టణంలో చుట్టూ ఉన్నటువంటి గోడలు పాడైపోయి ఉన్నా కూడా వాళ్ళు బాగానే అలా జీవించేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది ఇవన్నీ కూడా? శత్రువు వారిలోనికి చొరబడుతున్నాడు, లోపరుచుకోవడానికి వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి అవి జ్ఞాపకం వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటికి ముందుగానే మనం ఏం చేయాలి? మన గోడలను, మన ప్రాకారములను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. కనుక లాస్ట్ వీక్ చెప్పాను, కుటుంబ ప్రార్థన మనకు గొప్ప ప్రాకారం అని చెప్పాను. కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా బిడ్డలతో కలిసి వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. మీరు ఎక్కువ సమయం కుటుంబ ప్రార్థన 1 గంట సమయం పెట్టుకోవసరం లేదు, తక్కువ సమయమే, మేబీ 10-15 మినిట్స్లో అయినా చాలు. కనుక చక్కగా అందరూ కలిసి ప్రార్థించేటట్లుగా మీరు చేస్తే అది గొప్ప ప్రాకారముగా మీకు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మరలా
7వ వచనం చదువుదాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అశ్షూరు రాజుకైనను. కనుక హిజ్కియాకు కూడా ఏం కలుగుతుంది? భయపడొద్దని చెప్తున్నాడు, కానీ అందరికీ ఏముంటుంది? మీరు అనుకుంటారు భయపడొద్దని చెప్తుంటే ఈయనకి భయం లేదేమో అనుకుంటారు. మీరు అలాగే ఎప్పుడు అనుకోకూడదు. చెప్పినోళ్ళకి భయం ఉంటుంది, విన్నోళ్ళకి. ఎందుకు? అందరికీ ఒకటే భయం. భయపడొద్దండి అని చెప్తుంటాం కదా మనం. అందరికీ భయమే, కానీ అతడు ఉన్నటువంటి స్థానము ఇతరులను బలపరిచేటువంటి స్థితి గనుక అందరికీ ఏం చెప్తున్నాడు? భయపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు, ధైర్యమును విడిచిపెట్టద్దు అని చెప్తూ ఏమన్నాడు? అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని వాక్యమును బట్టి బలపరుస్తున్నాడు. మనం బలపరిచేటప్పుడు దేవుని వాక్యమును బట్టి ఇతరులను బలపరచాలి. హిజ్కియా ఆ యొక్క యోధావారు అందరినీ కూడా దేనిని బట్టి బలపరుస్తున్నాడు అంటే, వారికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు కానీ, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు కానీ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరు ఒకటే మాట అనుకోవాలి, వారికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. ఎంత బ్యూటిఫుల్ మాట అని చెప్పాడు కదా. వారికి కలిగిన సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. ఎందువల్ల? మన పక్షముగా దేవుడు ఉన్నాడు. మన పక్షముగా ఎవరున్నారు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఉన్నాడు మన పక్షముగా. కనుక వారికి తర్వాత మంచి మాట అంటాడు చూడండి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండా, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. చూడండి, మాంస సంబంధమైన బాహువే వారికి అండ. వారి కండలు, వారి బలము, వారి గుర్రములే వారికి బలం. కానీ మనకు మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని వాక్యానుసారముగా తన్ను బలపరుచుకుంటున్నాడు, ఇతరులను కూడా ఏం చేస్తున్నాడు? బలపరుచుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, శత్రువు మన జీవితాల్లోనికి, మన ఇంటిలోనికి, మన గృహాల్లోనికి, మన ప్రాంతాల్లోనికి చొరబడకుండా మనము మన ప్రాకారములను ఏం చేయాలి? దిట్టం చేసుకోవాలి. మన ప్రాకారములను మనం బలపరుచుకోవాలి. మన ప్రాకారములను మనం ఎత్తు చేసుకోవాలి. ఎంత ఎత్తుంటే అంత క్షేమం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత ఎత్తుంటే ఎత్తు ఎలాగొస్తుంది? ఎంత ప్రార్థన అనుభవం ఉంటే అంత గొప్ప ప్రాకారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత పరిశుద్ధత ఉంటే అంత గొప్ప ప్రాకారం. ఎంత వాక్య అనుభవము, వాక్య జ్ఞానములో మనం ఎదుగుతున్నామో అంతగా మనకు ప్రాకారములు ఉంటాయి. ఇవి ఎవరికి లేవో వారికి ప్రాకారాలు ఉండవు. శత్రువు వస్తాడు, శత్రువు చొరగొడతాడు, శత్రువు లోపరుచుకుంటాడు, మనమేమో ఏడుస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు కాదు, ముందుగానే మన ప్రాకారములను దిట్టపరచుకోవాలి. వాక్యమును బట్టి బలపరుస్తున్నాడు, ఇతరులను కూడా అద్భుతముగా విశ్వాసంతో నింపుతున్నాడు. కనుక హిజ్కియాలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే గొప్ప విశ్వాసం దేవుని పట్ల. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము కూడా పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రభు వాక్యాన్ని బట్టి బలపరుచుకోవాలి. విశ్వాసం ఎప్పుడు కూడా ప్రభు వాక్యమును బట్టి గొప్ప బలము పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ చెప్తుంది, మీరు విశ్వాసమును డాలు పట్టుకొని అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పివేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే మీరు విశ్వాసము కలిగి ఉంటారో శత్రు యొక్క అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయగలుగుతాం. ఫెయిత్ ఆల్వేస్ ఏం చేస్తుందంటే శత్రు యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పేస్తుంది. సో నీ యొక్క పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసం పెంచుకుంటూ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నప్పుడు శత్రువు వేస్తున్న అగ్ని బాణాలు అన్నీ ఏమైపోతాయి? ఆరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. విశ్వాసం లేదనుకో ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి గుండెల్లోని గుచ్చుకుపోతాయి. కనుక బాగానే ఉంటాం కానీ, అన్నీ విన్నట్టు ఉంటాం కానీ, పాస్టర్ గారు మీరు చెప్తుంటే అలాగే ఉంది కానీ మీరు వెళ్ళిపోయాక మళ్ళీ ఏమవుతుంది? గుండె నీరసం వచ్చేస్తుందండి అంటారు కొంతమంది. అది అక్కడ ఎలాగొస్తుందో తెలియదు కానీ ఏ నీరసం వస్తుందట? ఎక్కువ మా అమ్మగారు చెప్తుంటారు ఆ వర్డ్. అది ఎలాగ మరి ఎక్కడ వొకాబులరీ మనకు తెలియదు. ఏ నీరసం? గుండె నీరసం కాదా? లేదా?
మీకు లేదు, అప్పట్లో అన్నిదాను కదా. ఆ వర్డ్ చాలామంది అంటుంటారు. ఇంకా ఏ నేర్సు అపవాది యొక్క అగ్నిబాణాలు ఎక్కడికి వెళ్తాయంటే మన యొక్క హృదయంలోనికి, మన గుండెల్లోనికి వెళ్ళిపోతుంటే మనకు తెలియదు. కనుక ఎప్పుడైతే మనం విశ్వాసముతో మాట్లాడతామో, విశ్వాసంతో చెప్తున్నాడు, వాళ్ళకి మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనతో మన యుద్ధములు చేయుటకును, మన పక్షముగా సహాయం చేయుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలాగ అన్నాడో అపవాది అగ్నిబాణాలన్నీ ఏమవుతాయి? ఆరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, హిజ్కియా చెప్పిన మాటలు యందు వారందరూ ఏం చేశారట? నమ్మిక ఉంచారట. హిజ్కియా చెప్పిన మాటలు యందు వారందరూ ఏం చేశారు? నమ్మిక ఉంచారు. ఎందుకు నమ్మిక ఉంచారు చెప్పండి? హిజ్కియా యొక్క భక్తి జీవితం వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే హిజ్కియా అంతకుముందు అధ్యాయాల్లో ఏం చేశాడు? హిజ్కియా యొక్క భక్తి ఏంటో వాళ్ళందరికీ కూడా తెలుసు. 29వ అధ్యాయము, 30వ అధ్యాయము, 31వ అధ్యాయంలో హిజ్కియా రాజు అయిన తర్వాత చూపించిన భక్తి బట్టి వారు చెప్పిన మాటలు యందు అందరూ నమ్మిక ఉంచారట. కనుక మనం చెప్పిన మాటలు యందు అందరూ నమ్మిక ఉంచాలంటే మన భక్తిని చూస్తారు. ఏం చూస్తారు? మన భక్తిని చూస్తారు. మన భక్తిని చూసినప్పుడు మనం చెప్పే మాటలు యందు కూడా వాళ్ళు ఏం చేస్తారు? నమ్మిక ఉంచుతారు. కానీ మనలో భక్తి లేకుండా మనం ఏం చెప్తున్నా ఎవరు ఏం చేయరు? మన మాట మీద నమ్మిక ఉండవు. మనం ఒక్కరమే ధైర్యం పొందడం కాదు, దేవుడు నీ ద్వారా అందరినీ కూడా ధైర్యంలోనికి నడిపిస్తాడు. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మరొక రకంగా బలపరుస్తాడు. కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా కుటుంబం అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కానీ కుటుంబంలో అందరూ ఇప్పుడు చూడండి, ఇంటికి ఒకలే ఉన్నట్టున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు కొన్ని చోట్ల, కొన్నిసార్లు మా ఊర్లో, మరి ఇక్కడ తెలియదు కానీ, ఇంటికి ఒకళ్ళు భోజనానికి రెండమ్మ అనేవారు. ఇప్పుడు పోయే కానీ పొలోమని వెళ్ళిపోతున్నారు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు ఆ రోజులు పోయే, ఇప్పుడు ఇంటికి ఒకరు రండి అనే మాటలు పోయే, గతంలో ఉండేవి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు కుటుంబాలు అగ్గేసుకోకుండా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగే మన భక్తి అయితే చూస్తే ఇంటికి ఒకలే ఉంటాం. అంటే మంచి భక్తి కలిగిన వారు, విశ్వాసం ఇంటికి ఒకళ్ళొక్కళ్ళే కనబడుతుంటారు. కానీ ఆ ఇంటి నీ ఒక్కడి ద్వారానే నీ ఇల్లు అంతటిని కూడా బలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఒక్కడవే నీ ఇంటంతటికీ కూడా ప్రాకారం కట్టుకోవాలి. నువ్వు ఒక్కడవే నీ చెప్పిన మాటలు ఏందో, నీ భక్తిని బట్టి నువ్వు చెప్పే మాటలు ఏందో అందరూ ఏం చేస్తారు? నమ్మిక ఉంచుతారు. హిజ్కియా చెప్పిన మాటలందు అందరూ ఏం చేశారట? నమ్మిక ఉంచారట. మరొక మంచి మాట చూపిస్తాను చూడండి, అదే అధ్యాయం 20వ వచనం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి, చూడండి, రాజు ఇప్పుడు వీళ్ళందరినీ బలపరిచాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. వీళ్ళందరినీ బలపరిచాడు, కానీ తను ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు? ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏం చేస్తున్నాడు? కలిసి ప్రార్థన చేస్తున్నాడు. కనుక మీకు అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? మీరు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు? హిజ్కియా అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి హిజ్కియాతో కలిసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అలా మీరు వెళ్ళి ఎవరితోనైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? మీరు అలా అలవాటు చేసుకోవాలి. వీరితో వెళ్ళి కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాంటి మంచి ప్రవక్తలు అంటే మంచి ఈ దినాల్లో ప్రవక్తలు అంటే చాలామందికి ప్రార్థించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి ప్రవక్తలు? మొన్న వచ్చారు, ప్రవచనాలు చెప్పారు. ఆయన మనకందరికీ ప్రవచనాలు చెప్తే చాలా ఇష్టం కదా. మీకు విషయం చెప్పనా? ఇట్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ బ్యాడ్. బైబిల్ ప్రవచనాల మీద బ్రతకమని మనకు చెప్పలేదు, విశ్వాసంతో బ్రతకమని చెప్పింది. హల్లెలూయా. బైబిల్ దేని మీద బ్రతకమని చెప్పింది? విశ్వాసంతో మనం బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. గనుక నేను ఎవరిని ప్రవక్తల్ని డిజానర్ చేయను. ఆ సమయానుకూలముగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఓకే, కానీ మనం వాళ్ళు ఏం చెప్తారా అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్ అయింది ఉందండి ఫాస్ట్
ఆ పాస్టర్ గారి నెంబర్ ఉందండి, మీకు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. కానీ నేను ఎప్పుడూ ఫోన్ చేయలేదు. ఏం చెప్తున్నారు దేవుడు నా కోసం, ఏం చెప్తున్నాడు నేనేం అడగలేదు. నాకు ప్రభు చెప్పింది, బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసంతో బ్రతకాలి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకాలి, అంతే. వాక్యంను ఆధారం చేసుకొని విశ్వాసంతో బ్రతకాలి. అలాగని ప్రవచనం చెప్తే మనం నమ్మకూడదని లేదు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, వాటిని ఏం చేయాలి, నమ్మాలి. కనుక మనము ప్రార్థించేటువంటి అలాంటి మంచి దేవుని బిడ్డలను మనం కలిగి ఉండాలి. మనం వెళ్ళి వారితో కలిసి ప్రార్థించేవాళ్ళు. కనుక దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా వాళ్ళు కలిసి ఏం చేసేవారు, ప్రార్థించేవాళ్ళు. ఒక సమస్య వచ్చింది ఆ దేశంలో, అందరినీ కూడా చంపేస్తామనేటువంటి సమస్య వచ్చింది. కానీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, వాళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేశారు. వారు రాత్రంతా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతముగా వారిని కాపాడమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ప్రార్థించేవారు వారిని కాపాడుకోవడమే కాదు, వారితో పాటు ఇతరులను కూడా ఏం చేస్తారు, కాపాడుకుంటారు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తారు. ఒక రాజు అలాగే ఒక ప్రవక్త కలిసి, నాకు ఆ మాట ఎంత నచ్చిందో, ఇందును గురించి ప్రార్థించారట. హల్లెలూయా. ఒక ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అక్కడ మనం చూస్తాం. ఆకాశము తట్టు చూచి వారు మొర్ర పెట్టారట. ఇద్దరు ఏకీపించడం అంటే చాలా చిన్న విషయం కాదు. అందుకే చాలామంది ఒక గంట సమయం మాట్లాడుకుంటారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఎంతసేపు మాట్లాడుకుంటారు, గంట, 2 గంటలు, 3 గంటలు. సరేవే నిద్ర వచ్చేస్తుంది, వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కలిసి ప్రార్థించి ఆకాశము తట్టు వారు మొరపెడితే యెహోవా ఒక దూతను పంపెను. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన దూతను మీరు చూసారా, చూడలేదు. కానీ దేవుడు ఏం చేశాడు, దూతను పంపించాడు. ఇప్పటికీ పంపిస్తాడా అంటే ఇప్పటికీ పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి కొత్త నిబంధనలో దూతలు ఉన్నాయా అంటే బైబిల్లో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మరి ఎవరిని, పేతురును విడిపించింది ఎవరు, దేవుని యొక్క దూత వచ్చింది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా రక్షణను స్వాస్యం పొంది వారందరికీ కూడా ఈ దూతలు పరిచారకులుగా, పరిచర్య చేసేవారుగా ఉన్నాయి అని మాటను మనం చూస్తాము. కానీ కొత్త నిబంధనలో కూడా దేవుని దూతలు అనేవి మనకు పరిచర్య చేస్తాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థన చేస్తామో దేవుడు ఆకాశంలో నుంచి ఏం చేస్తాడు, దూతను పంపిస్తాడు. దూతను పంపించాడు. వీళ్ళు యుద్ధము చేయలేదు, ఏమీ చేయలేదు. యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనము చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు అందులో రాసుకోండి, సిగ్గునొందిన వాడై. మనం సిగ్గుపడ్డం కాదు, శత్రువు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా మన యొక్క భక్తి, ప్రార్థన, విశ్వాసము ప్రభు సన్నిధిలో మన ఒప్పుకోలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. శత్రువు ఏం చేశాడట, సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడట. చాలా పేలాపలను పేరాడు. ఆ మాటలు పైన అన్నీ చూస్తే పైన ఉంటుంది అలాగే చాలా పేలిరి అని ఉంటుంది. చూడండి, కావలిస్తే 16వ వచనం చూడండి. దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను, మనం అంటే ఎక్కువ పేలక అంటాం కదా, అంటారా, నువ్వు ఎక్కువ పేలక అంటారు కదా, అలాగా హిజ్కియా మీద, యూదా వారి మీద అష్షూరు రాజు వారి సైన్యం ఏం చేశారట, పేలాపనలు పేలిరి. ఇప్పుడు ఏమయ్యాడు, పేలాపనలు పేలినవాడు సిగ్గు నొందినవాడై తిరిగి పోయెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు ఎప్పుడు కూడా సిగ్గు నొందిన వాడే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చొరబడ్డానికి, లోపరుచుకోవడానికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ప్రాకారములు కట్టుకున్నారో, ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా
విశ్వాసముతో హిజ్కియా మాట్లాడాడో, ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, శత్రువు సిగ్గునొందిన వాడే వెళ్ళిపోయాడట. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రార్థించి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుంటున్నప్పుడు శత్రువు సిగ్గునొందిన వాడే వెళ్ళిపోతాడు. అంతేకాదు, అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతని కడుపును పుట్టిన వాళ్ళే ఏం చేశారట? సేమ్ ఇలాగే జరుగుతుంది. దేవుని దూత ఎప్పుడు వచ్చినా వాడిని వేసి వెళ్ళిపోద్ది. దేవుని దూత ఎప్పుడు వచ్చినా ఏమవుతుంది? మన మీదకి వచ్చిన వాడిని వేసి వెళ్ళిపోద్ది. ఏ రోజును కూడా వేసి వెళ్ళిపోయింది కదా. ఏ రోజు చంపించేయాలనుకున్నాడు ఎవరిని? పేతుర్ని. ఏ రోజున వేసి వెళ్ళిపోయింది లాస్ట్లో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా ఏమయ్యాడు? తర్వాత చనిపోయాడు. ఈ సమయం కొంత పీరియడ్ పట్టింది. అతను ఇంటికి వెళ్ళిపోయాడు, మరలా గుడికి వెళ్ళాడు, ఆ గుడిలోకి అక్కడ కూడా పేతురు వెళ్ళిపోయాడు, అయిపోయింది. కొంత సమయం పట్టింది. మరలా ఏ రోజు ప్రసంగించాడు. ప్రసంగించిన తర్వాత అప్పుడు దేవుడు మొత్తాడు. దేవుని దూత ఎక్కడొచ్చినా కూడా దేవునికి వ్యతిరేకంగా లేచిన వారిని ఏం చేస్తుంది? మొత్తుతాడు. తన సొంత కడుపును పుట్టిన వారే అతనికి అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అన్ని వైపులా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. వీళ్ళు యుద్ధం చేశారా? యుద్ధం చేయలేదు. వీళ్ళు ఏం చేశారు? గోడలు కట్టుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? మనం యుద్ధాలు చేయడానికి చూస్తాం కదా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫైటర్స్. ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం? కరాటే వచ్చు, మరాఠీ వచ్చు. కరాటీ వచ్చు మనకి, మరాఠీ వచ్చు. మరాఠీ అంటే ఏమన్నా నేను? తిట్లు, పాటల. మరి మాటలు మరాఠీ అంటారు కదా, అందుకే కనుక మాటలు వచ్చు మనకి, ఫైట్లు వచ్చు. కనుక మనం పెద్దగా దేవుని కోసం వీళ్ళు మాట్లాడలేదు. ఇంకో ఏమంటాడు తెలుసా? మీరు అస్సలు మాట్లాడద్దు అంటాడు హిజ్కియా. మీరు ఎవరు వాళ్ళతో వచ్చారు కదా, వాళ్ళతో మీరు ఎవరు మాట్లాడద్దు, మీరు కాముగా ఊరుకోండి అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారిని అన్ని వైపులా దేవుడు కాపాడాడట. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. హల్లెలూయా. ఎంతమందికి ఘనత కావాలి? అందరికీ కావాలి కదా. మన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనుకున్నారు? ఘనత కోసమే వస్తాయి. అన్నీ ఎక్కడొస్తాయి? ఘనత. దేవుడిచ్చే ఘనత, మనుషుల దగ్గర మనం పొందే ఘనత. మనుషులంగా మనం ఘనత కోసం ప్రయత్నం చేస్తే అందరికీ మనం ఇబ్బందికరంగా ఉంటాం. దేవుడు ఘనపరిస్తే అందరికీ సంతోషకరంగా ఉంటాం. హల్లెలూయా. నన్ను ఘనపరచాలి అని మనం అనుకుంటే, నన్ను ఘనత లేదు అనుకుంటే మనం ఒక్కోసారి బాధపడతాం. వాళ్ళని పట్టించుకోలేదు అనుకుంటే మనం కొంచెం బాధపడతాం. మీరు ఎప్పుడు నేను కూడా బోల్సార్లు బాధపడతాను కానీ పట్టించుకోను. ఎందుకు? మనల్ని ఎక్కువ ఘనపరిచేవాడు ఎవడు? దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనల్ని నెగ్లెక్ట్ చేస్తారు, చాలాసార్లు మనల్ని పక్కన పెడతారు. అప్పుడు మనం అవసరం లేదు. నేను ఇంట్లో విషయాలు చెప్పట్లేదు. ఇంట్లో నేను కొంచెం బాగానే అట్టుడు అనాడు కనబడతాను. బయటికి వెళ్తున్నప్పుడు బొమ్మను పక్కన పెడతారు. పాస్టర్లు ఉంటారు, వాళ్ళు పక్కన పెడతారు కావాలని. వీడు వస్తే వీడికి పేరు వచ్చేద్దని పక్కన పెడతారు. మేము ఏదైనా చేసామంటే పక్కన పెడతారనమాట. ఇవన్నీ లిటరల్గా జరుగుతున్నప్పుడు అంతా మేము చేస్తే కనీసం చెప్పరు. చేసిందంతా కష్టపడి అన్నీ కొన్ని అవి చేసి పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటే చెప్పరు. ఎక్కడ ఎవరికి పేరు వచ్చేస్తుందేమో భయపడిపోతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి ఘనతనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి ఏం చేస్తాడు? ఘనతనిస్తాడు. ఆమె మీకు ఉదాహరణ చెప్పనా? మనకు మామూలుగా పొలిటికల్ లీడర్స్ వచ్చారనుకోండి, మా పాస్టర్స్ ఫెలోషిప్ కూడా వస్తుంటారు ఒకసారి. ఎమ్మెల్యే గారు కానీ, శ్రీధర్ గారు కానీ, డిప్యూటీ, మళ్ళీ సీఎం అనేస్తారేమో, డిప్యూటీ ఇంపేర్ మేయర్ వచ్చారనుకోండి, వీళ్ళు కంగారు పడిపోతుంటారు. వచ్చి వీళ్ళు కూర్చోరు, వాళ్ళు కూర్చోనవరు, వీళ్ళు కూర్చోరు, వాళ్ళు కూర్చోనవరు. మొన్న ఇక్కడ అయింది, వాళ్ళు పిలిచారు,
వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో పూలదండ కూడా ఇవ్వలేనట్టుంది, బొకే కూడా ఇవ్వలేనట్టుంది. ఇచ్చారా? బొకే లేదు, ఏమీ లేదు. మా వాళ్ళు ఎన్ని బొకేలు కొనేస్తారండి దండలు అని అనుకున్నాను. ఈ క్రైస్తవులు ఎంత అడావుడి చేసేస్తారు. మళ్ళీ ఆయన రాగానే ఫోటోల కోసం కుట్టించుకుంటుంటారు. ఎవరితో? ఎమ్మెల్యే గారితో, లేకపోతే ఈయన శ్రీధర్ గారితో, మేయర్ గారితో, ఇంకెవరో వస్తే ఎంపీ గారితో. వాళ్ళు అసలు పట్టించుకోలేదు. నాకు చాలా విచిత్రం అనిపించింది. సండే కూడా చెప్తాను. ఆయన వచ్చిన తర్వాత అలా కూర్చున్నారు అంతే. వాళ్ళు ఎవడు పట్టించుకోలే. వాళ్ళు అలా కూర్చున్నారు. వాళ్ళకు 5 నిమిషాలు ఇచ్చారు మాట్లాడమని. వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడడానికి ఏముంటుందండి? వాళ్ళ దగ్గర ఏముండదు కదా. రాజకీయ వేదికలు అయితే ఏమైనా మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడి మీ అందరికీ మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం అనుకుని కూర్చుండిపోయారు. నేను అనుకున్నాను, మా క్రైస్తవులు చూస్తే ఉంటుందండి పాస్టర్స్ ఫెలోషిప్లో షాలువా, బొకేలు, ఫోటోలు, కనీసం వాళ్ళు వాక్యం వినమని కానీ ఏంటి వాక్యం వినండి అని కానీ ఉండరు. సార్ మీరు వెళ్ళిపోండి, ఎమ్మెల్యే గారు వచ్చారు, కేక్ కట్ చేసి వెళ్ళిపోతారు. ఆయనతో కేక్ కట్ చేయించి ఆయనకో మొక్క, వీళ్ళకో మొక్క, వీళ్ళ మూతికి వాళ్ళకో మూతి రాయించుకొని వాళ్ళు పంపించేస్తారు. వీళ్ళు ఎంత చక్కగా. నేను అనుకున్నాను. అందుకని అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంటాను. 1.5 సమయం కూర్చున్నారండి వాళ్ళు. 7 గంటల నుంచి 8:30 వరకు అలాగే కూర్చొని ఉన్నారు. జాగ్రత్తగా చెప్పిన మాటలన్నీ విన్నారు. మనుషులు ఎదుట ఘనత ఎందుకు చెప్పారంటే, మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేమన్నా వాళ్ళు వచ్చారనుకోండి, మనల్ని ఎవరు స్టేజ్ మీద రానవరు. చక్కగా నేను చెప్తుంటే వాళ్ళందరూ కూర్చొని విన్నారంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, ముస్లిమ్స్ కూడా చెప్పారు, విన్నారు. కానీ దేవుడు మనల్ని గణపరిచినప్పుడు అందరికీ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. మనం ఘనత కోరుకుంటే మనం అందరికీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. మనం ఘనత కోరుకుంటే ఏమవుతాం? అందరికీ ఇబ్బంది కలుగుతుంది, మనకి కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ హిజ్కియా ఏమి ఘనత కోరుకోలేదు. కానీ దేవుడే అతన్ని ఏం చేశాడట? సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయన. ఇట్ ఈస్ యువర్ సక్సెస్. ఆత్మీయ సక్సెస్ అనేది, నీ భక్తి జీవితం అనేది, నీ ప్రార్థనా జీవితం అనేది, నీ ప్రార్థన ద్వారా నువ్వు సాధించినది నీకు ఘనతను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మనకున్నటువంటి సక్సెస్ ఏంటంటే మన చదువులను బట్టి వచ్చే సక్సెస్ కాదు. నీ విశ్వాసము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా నువ్వు అనుభవించినటువంటి సక్సెస్, నిన్ను బట్టి నీ కుటుంబం అనుభవించిన సక్సెస్, నిన్ను బట్టి సంఘం అనుభవించినటువంటి సక్సెస్, దేవుడు నీకు ఘనత పొందేటట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హిజ్కియాను జనముల దృష్టికి ఏం చేశాడట దేవుడు? అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత పొందినవాడాయను. హల్లెలూయా. కనుక ఈ సీక్రెట్ మీకు తెలుసుకుంటే, మీరు ఎప్పుడైతే మీరు ప్రార్థన, భక్తి, విశ్వాసము, ఆత్మీయత ద్వారా మీరు ప్రతి పరిస్థితిని జయించడం ప్రారంభిస్తారో, దేవుడు సకల జనముల దృష్టికి నీకు ఘనతనివ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంక కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అయ్యో నన్ను పట్టించుకోలేదు, అయ్యో నాకు విలువ లేదు, ఏమి లేదు. అందరికీ సమస్య ఉండకపోవచ్చు, సాధారణంగా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఏం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఘనతనిస్తాడు. సకల జనముల దృష్టికి ఘనతనిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రార్థిద్దాము. ప్రార్థించి ప్రాకారములు కట్టుకుంటూ వద్దాము. ఇంకా ఎత్తు చేయాలి. ఏం చేయాలి? ఇంకా ఎత్తు చేసుకోవాలి. ప్రార్థన ఎంత ఎత్తుగా మీరు కట్టుకుంటారో అంతగా క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? శత్రువు నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి పాట ఉంటుంది, నోట్లోకి వస్తుంది. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా.
జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ప్రతి ఒక్కరూ కూడా మన ప్రాకారములను దిట్టపరుచుకుందాము. ప్రాకారములు ఎత్తు చేద్దాము. పాడైపోయిన చోట్ల సరిచేసుకుందాము. అలాగే ఇంకను కొత్త గోడలను కూడా ఇసుకే కట్టాడు. ఇంకను ఎక్కువగా నూతనమైన ప్రాకారములు కట్టుకునే వారముగా ప్రభువు మనల్ని కూడా నడిపించాలని దేవుని వాక్యమును బట్టి మనందరము కూడా మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. ప్రభు ప్రతి కుటుంబం చుట్టూ కూడా గొప్ప ప్రాకారములు నిర్మించునుగాక. తండ్రి నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా ప్రాకారాలను నాయన శత్రువు మా జీవితాల్లోనికి నాయన చొరబడి లోపరుచుకోవడానికి కారణం ప్రాకారాలు పగిలిపోవడాన్ని బట్టి ప్రభువా దేవా నాయన మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని క్షమించండి. ఒక్క నిమిషం మాత్రమే నేను ముగించేస్తాను. క్షమించండి ప్రభువా, క్షమించండి. మా ప్రాకారాల్లోనికి శత్రువు రావడానికి కారణం దేవా మా ప్రాకారాలు పాడైపోయాయి నాయన. మా ప్రార్థన సమయము దేవా నాయన తండ్రి ఎత్తుగా మేము చేయలేకపోయాం తండ్రి. హిజ్కియా ఎత్తుగా నాయన తండ్రి ప్రాకారాలు కట్టుకున్నాడు. ప్రభు సన్నిధులు అందరం కూడా పశ్చాత్తాపంతో ప్రభుని అడుగుదాం. ప్రభా శత్రువు చొరబడకుండా మమ్మల్ని కాపాడండి. శత్రువు లోపరుచుకోకుండా మమ్మల్ని కాపాడండి. కలిసి మనము ప్రార్థించేవారు మనం వెతుక్కోవాలి. కలిసి ప్రార్థించే దేవుని సేవకులు మనం కలిగి ఉండాలి. కలిసి ప్రార్థించేటువంటి విశ్వాసులు మనం కలిగి ఉండాలి. కలిసి ప్రార్థించే స్నేహితులు మనం కలిగి ఉండాలి. ప్రభా శత్రువు సిగ్గుపడాలి. అదే సమయంలో హిజ్కియాకు ఘనత వచ్చింది. శత్రువు సిగ్గుపడాలి, అలాగే నీకు ఘనత రావాలి. ప్రభు ఈ రాత్రి దేవుడు అలాంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి మనలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. ఆ మధ్యలో రాజరత్నం ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభిస్తూ మనము
తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా మంచిగా నీ వాక్యం వినడానికి, ప్రభువా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి హిజ్కియా జీవితంలో ప్రభువా శత్రువు ముట్టడి వేసినప్పుడు ప్రభువా తండ్రి, హిజ్కియా ప్రభువా ఏమేమి చేశాడో ప్రభువా మీరు ఈ దినం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి హిజ్కియా ప్రభా తనకు తాను ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా ప్రభా తండ్రి, ప్రజలందరికీ కూడా ప్రభా నమ్మకము, విశ్వాసము పుట్టించాడు ప్రభా. నాయనా ప్రభా, మరి పాడైన గోడలను కట్టించాడు ప్రభా, వాటిని ఎత్తుగా కట్టించాడని ప్రభా, మరి ఒక గోడ కట్టించాడని ప్రభా తండ్రి. నాయన అలాగే మేము ప్రార్థన ప్రభా ఎలా చేయాలో ప్రభా, నాయన ఎంత ఎత్తుగా చేయాలో ప్రభా, ఆత్మీయ జీవితాలు ఎత్తుగా ఉండాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలో ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా, ప్రవక్త అయిన యెషయాతో కలిసి ప్రార్థించాడు ప్రభా. మరి ప్రజలందరూ తన యందు నమ్మిక ఉంచినట్లు ప్రభా, తను రాజ్యానికి వచ్చినప్పుడు ప్రభా భక్తిగా నాయన తన జీవితాన్ని ప్రభా ప్రజలందరికీ ఎలా చూపించాడో ప్రభా నీవు తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మేము కూడా మా ప్రార్థన జీవితాలు ఎత్తుగా కట్టుకోవడానికి ప్రభా మా కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రభా, మాకిచ్చిన ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ధ్యానం చేసుకొని ప్రభా మరి ప్రార్థనా జీవితాలు ఎత్తుగా కట్టుకోవడానికి, కుటుంబ ప్రార్థన ప్రభా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ప్రతిదినము ప్రార్థించడానికి నీ కృపను, నీ సహాయం దయచేయమని, విన్న వాక్యము మాలో ఫలింప చేయమని ప్రభా. హిజ్కియా జీవితంలో ప్రభా తను తాను ప్రభా ఎటువంటి పరిస్థితిలో ఎలా అయితే ధైర్యం తెచ్చుకున్నాడో ప్రభా, ఇతరులకు కూడా ధైర్యము తెప్పించి ఎలా అయితే నమ్మిక ప్రభా ఇంచినట్లు చేశాడో ప్రభా, మరి తన జీవితంలో నీవు తనకిచ్చిన ఘనత ప్రభా, నీవిచ్చిన ఘనత ప్రభా ఎలా పొందుకున్నాడో ప్రభా, కూడి ఉన్న మేమందరం కూడా ప్రభా